Hello everyone, welcome back to another short recipe. Let's make గోరుచిక్కుడు పల్లీల కర్రీ. ఈ రెసిపీ కోసం మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నామండి. సో ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీరా, మెంతులు యాడ్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఇందులోకి యాడ్ చేసుకొని మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటున్నాము. తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నామండి. టొమాటోస్ ఇలా యాడ్ చేసుకుని లైట్గా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ బీన్స్ని అయితే చాలా సన్నగా కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్నాం ఒక గిన్నెలో. ఆ బీన్స్ని తీసుకొచ్చి మనం ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని ఒక 2-3 సార్లు మొత్తం బాగా కలపాలండి. రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ నిన్న మనం ఆలూ ఫ్రై అనేది 5 మినిట్స్లో చేసేసాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా, ఆలూ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అండ్ కారం యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఉప్పు అండ్ కారం రుచికి సరిపడా యాడ్ చేసుకొని మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ ఈ కర్రీ చపాతీలో కూడా బాగుంటుంది. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ 2 to 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి. అది ఉడికే లోపల మనం ఒక మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాము. ఇక్కడ పల్లీలు అనేది అయితే మనం వేయించుకొని పెట్టుకున్నాం. పల్లీలు ఇంకా కరివేపాకు ఈ రెండింటిని వేయించుకొని పెట్టుకున్నామండి. సో అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. జనరల్గా పిల్లలు కరివేపాకు కూరల్లో వేస్తే చూస్తే అసలు తినరు, తీసి ఏరేస్తారు. సో అలా పెట్టేటప్పుడు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. దీని ప్లేస్లో కొబ్బరి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొబ్బరి అవైలబుల్గా లేదు, పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత మనం మూత తీసి ఇలా ఉడుకుకొచ్చినప్పుడు ఇలా 2-3 సార్లు బాగా కలుపుకోవాలండి. ఇది గ్రేవీగా తినొచ్చు, లేదా కొంచెం దగ్గర పడినాకైనా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం అంతా గ్రేవీగా తినడం ఇష్టం పడడం కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసి దగ్గర పడిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బీన్స్ పల్లీలు కరివేపాకు పొడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చపాతీలో కూడా బాగుంటుంది అండ్ ప్లెయిన్ రైస్లోకి నిన్న పెట్టిన ఆలూ కాంబినేషన్ అండ్ దానిలోకి పాపడ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ ఈజీ 5 minute కుక్.